పెళ్లి రమేష్ అనేవాడు పిలిచాను నన్ను కార్యకర్త జనసేన కార్యకర్త వాళ్ళు కూడా మనకు అవసరం ఎన్డీ కుటుంబంలో వాళ్ళు ఉన్నారు వాళ్ళు పిలిస్తే మీటింగ్ వెళ్ళా నేను ఒక బలిజ కమ్యూనిటీకి సంబంధించిన ఆ కార్యక్రమానికి వెళ్ళిన దానివల్ల నా పని ఆగింది. కూటమిలోని భాగస్వామ్య పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా మీడియా సమావేశాలు పెట్టి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు దోచుకుంటున్నారు అని ఆరోపించే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు లేటెస్ట్ గా చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నానిపై బీజేపీ చంద్రగిరి ఇన్ఛార్జ్ మేడసాని పురుషోత్తం నాయుడు సంచలనమైన ఆరోపణలు చేశారు. తన సతీమణితో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. గజనీ మహమ్మద్ కంటే ఘోరంగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తయారైపోయారు. ఇతడిని ఇక్కడి నుంచి తరిమేయాల్సిన అవసరం ఉంది. పార్టీలకు అతీతంగా అందరూ ముందుకు వచ్చి చంద్రగిరిని కాపాడుకోవాలి అని కూడా ఆయన పిలుపునిస్తూ ఉన్నారు. అసలు వివాదం ఏంటి అంటే దీంట్లో ఒక కుల కోణం కూడా ఉంది అని బీజేపీ ఇన్ఛార్జ్ మేడసాని పురుషోత్తం నాయుడు ఆరోపిస్తూ ఉన్నారు. బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్న మేడసాని పురుషోత్తం నాయుడు నేషనల్ హైవే విస్తరణ పనులకు సంబంధించి ఒక కంపెనీ దగ్గర సబ్ కాంట్రాక్ట్ తెచ్చుకున్నారు. ఈ పనుల కోసం ఎమ్మెల్యే ఆయన అనుచరులు కూడా పోటీ పడినప్పటికీ కూడా బీజేపీ నాయకుడు కావడంతో ఈయనకు వచ్చింది ఆ పని. అయితే ఆ పని ముందుకు సాగకుండా పదే పదే ఎమ్మెల్యే అడ్డుపడుతూ వచ్చారు అన్నది ఈయన చేస్తున్న ఆరోపణ. నేషనల్ హైవే విస్తరణ పనులకి మట్టి కావాల్సి ఉండడంతో చంద్రగిరి నియోజకవర్గంలో 2 గుట్టల్ని గుర్తించాం. అక్కడ నుంచి మట్టి తరలింపుకు అవకాశం ఇవ్వాల్సిందిగా ఎంఆర్ఓకి విజ్ఞప్తి చేశాం. కానీ రోజుల తరబడిన అనుమతులు రాలేదు. కలెక్టర్ వరకు వెళ్ళాము కానీ అనుమతులు రాలేదు. స్వయంగా కలెక్టరే నేషనల్ హైవే పనులు ఆపడం కరెక్ట్ కాదు, అనుమతులు ఇవ్వండి అని తహసీల్దార్కి చెప్పినప్పటికీ కూడా అనుమతులు రాలేదు. చివరికి ఒకరోజు తహసీల్దార్ వచ్చి చేతులు పట్టుకొని నేను ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితిలో ఉన్నాను అని చెప్పారు. అంటే మొత్తం ఎమ్మెల్యే ఇదంతా వ్యవహారం నడిపిస్తున్నారు, ఆయనతోనే మాట్లాడుకోండి అన్నట్టుగా చెప్పారు. చివరకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ దృష్టికి కూడా ఈ విషయం తీసుకెళ్లాను. మాట్లాడతా అన్నారు కానీ ఎక్కడా కూడా ముందుకు వెళ్ళలేదు. చివరకు ఒకరోజు పులివర్తి నానినే ఫోన్ చేసి నా మీదే ఫిర్యాదు చేసావంట కదా అని అన్నారు. నేను మీ మీద ఫిర్యాదు చేయలేదు, అధికారుల గురించి చెప్పాను అంటే సరే తిరుపతి రూరల్ మండలం అధ్యక్షుడిగా ఉన్న ఈశ్వర్ రెడ్డిని కలువు, అతడితో మాట్లాడుకో అన్నారు. నేను అతడి దగ్గరికి వెళ్ళి మాట్లాడితే లేదేదో ఒకటి చెప్పాలి అన్నారు. కూటమిలో ఉన్నాము, చంద్రబాబు నాయుడు గారే చెప్తుంటారు కదా కూటమి అంతా ఒకటే అని, మరి నా దగ్గర మీరు డబ్బులు అడగడం ఏంటి అంటే చంద్రబాబు నాయుడుకి ఏమండి చాలా చెప్తూ ఉంటారు ఆయన, అది కాదు నెలకు 10 లక్షల రూపాయలు ఇస్తేనే మీరు మట్టి తవ్వుకొని అక్కడ పనులు చేసుకోగలుగుతారు అని అన్నాడు. ఒక దశలో ఒకవేళ మీరు ఏకపక్షంగా పనులు మొదలు పెడితే మీ బండ్లను కాల్ చేస్తామంటే వాహనాల్ని తగలబెట్టేస్తామని కూడా వార్నింగ్ ఇచ్చారని మీడియా సమావేశంలో మేడసాని పురుషోత్తం నాయుడు చెప్తున్నారు. చివరకు నెలకు 10 లక్షలు ఇచ్చుకోలేనంటూ నెలకు 4 లక్షల రూపాయలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నాను. నెల క్రమం తప్పకుండా ఈశ్వర్ రెడ్డికే ఆ 4 లక్షల రూపాయలను అప్పగించామని ఇప్పటి వరకు 29 లక్షల రూపాయలు నేను బీజేపీ ఇన్ఛార్జ్ అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేకి కప్పం కట్టుకున్నాను. అయితే రాజకీయ కోణంలో ఆ తర్వాత నా పనుల్ని ఆపివేయించారు. ఒకరోజు జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు వచ్చి పార్టీ ఆఫీసును ఏర్పాటు చేస్తున్నాం ఒక చోట రండి అని పిలిస్తే నేను వెళ్ళాను. అక్కడికి జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మనోహర్ కూడా వచ్చారు. ఆయనతో కలిసి నేను వేదిక పంచుకొని ప్రసంగించడం అన్నది ఎమ్మెల్యేకి నచ్చలేదు. ఆ కార్యక్రమం జరిగిన వెంటనే ఆటంకాలు కలిగించడం మొదలు పెట్టారు. చివరకు ఒకరోజు రెవెన్యూ అధికారులు వచ్చి ఇక్కడ నుండి మట్టి తీయడానికి వీలు లేదంటూ అడ్డుపడ్డారు. దీని వెనుక కారణం ఏంటి అని నేను ఆరాధిస్తే జనసేన పార్టీ చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మనోహర్ తో కలిసి నేను వేదిక పంచుకోవడం, ఆయనతో కలిసి ఉండడం ఎమ్మెల్యేకి నచ్చలేదు అని చెప్తున్నారు. మనోహర్తో నాకు ఎలాంటి సంబంధాలు లేవు. ఒక కార్యక్రమానికి పిలిస్తే కూటమిలో ఉన్నాం కాబట్టి జనసేన పార్టీ వాళ్ళు పిలిచారు కాబట్టి వెళ్ళాను, అంతకు మించి ఏమీ లేదు అన్నప్పటికీ కూడా ఎమ్మెల్యే శాంతించలేదు. ఒక బలిజ సామాజిక వర్గానికి సంబంధించిన జనసేన పార్టీ నాయకులు కార్యక్రమానికి పిలిస్తే వెళ్తే ఎమ్మెల్యేకి ఎందుకు ఇంత కోపం? అంటే బలిజ వాళ్ళ ఓట్లు అవసరం లేదనుకుంటున్నారా తెలుగుదేశం పార్టీకి అని కూడా పురుషోత్తం నాయుడు ప్రశ్నించారు. పెళ్లి రమేష్ అనేవాడు పిలిచాను నన్ను కార్యకర్త జనసేన కార్యకర్త వాళ్ళు కూడా మనకు అవసరం ఎన్డీ కుటుంబంలో వాళ్ళు ఉన్నారు వాళ్ళు పిలిస్తే మీటింగ్ వెళ్ళా నేను ఒక బలిజ కమ్యూనిటీకి సంబంధించిన ఆ కార్యక్రమానికి వెళ్ళిన దానివల్ల నా పని ఆగింది. వెంటనే చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకొని ఇలాంటి చీడ పురుగుల్ని నియోజకవర్గం నుండి తరిమేయాలి, లేకుంటే తెలుగుదేశం పార్టీకి మునుముందు తీవ్ర గడ్డు పరిస్థితులు ఏర్పడతాయి అని కూడా ఆయన వ్యాఖ్యానిస్తూ ఇంకొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. స్థిరంగా తెలుగుదేశం పార్టీ ముందు కొనసాగాలంటే ఎలాంటి చీడ పురుగుల్ని మీ పార్టీ నుంచి బహిష్కరించాలి. ఒక నియంత పరిపాలన జరుగుతుంది. గజనీ గోరీ మహమ్మద్ ఎట్టో మనం దోచుకున్నారు మన నియోజకవర్గాన్ని. అలాగా ఈ చిత్తూరు నుంచి వచ్చిన దొంగల నుంచి ఈ కుటుంబాన్ని నుంచి మనం రక్షించుకోవాలి. నాని కేవలం అవినీతి పరుడే కాదు, అంటే పులివర్తి నాని కేవలం అవినీతి పరుడే కాదు, ఆయన ఒక భూ బకాసురుడు, ప్రజల్ని పీడించే రాక్షసుడు. చిత్తూరు నుంచి చంద్రగిరికి వచ్చిన ఒక బందిపోటు దొంగ అధికారులను బందీలుగా చేసుకుని వ్యవస్థల్ని ఇక్కడ నాశనం చేస్తూ ఉన్నాడు. చంద్రగిరి నియోజకవర్గంలో జరిగే అవినీతి అక్రమాలపై జిల్లా కలెక్టర్కు ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదు. అతడి బంధువునని చెప్పుకోవడానికి సైతం నాకే సిగ్గేస్తోంది. అంటే పురుషోత్తం నాయుడు పులివర్తి నానికి బంధువు కూడా. చంద్రగిరిలో అవినీతి పెరిగి అభివృద్ధి ఆగిపోయింది. ఇంకా ఎంతకాలం ఈ దోపిడీని భరించాలి? అందుకే నాని అరాచకత్వంపై
యువత ఉద్యమించాలి అని కూడా ఆయన పిలుపునిస్తున్నారు. ఇలాగే వదిలేస్తే భవిష్యత్తు తరాలకు నాని అనే వ్యక్తి ఇక్కడ ఒక శాపంగా మారుతాడు. సేవ్ చంద్రగిరి పేరుతో త్వరలోనే పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తాం అని కూడా ఆయన చెప్తూ ఉన్నారు. చంద్రగిరి ఎమ్మెల్యే నానికి సంబంధించిన అవినీతి అక్రమాలపై ఈడీకి, సిబిఐకి, లోకాయుక్తకు కూడా నేను ఫిర్యాదు చేస్తా, అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళ్తానని కూడా ఆయన చెప్తూ ఉన్నారు. సో మొత్తం మీద తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల అక్రమాలు, అరాచకాలు ఏ స్థాయిలో శృతి మించి ఉండకపోతే ఇలా జాతీయ పార్టీకి సంబంధించిన, అదే నియోజకవర్గానికి సంబంధించిన, మిత్రపక్షానికి సంబంధించిన బీజేపీ ఇన్ఛార్జీల ప్రెస్ మీట్ పెట్టి డైరెక్ట్ గా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మీద ఆరోపణలు చేస్తూ ఉంటారు. ఎక్కడా కూడా ఏ ఎమ్మెల్యే మీద కూడా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. చివరకు చంద్రబాబు నాయుడు ఏమండి చాలా చెప్తారు, మాకు మాత్రం కప్పం కట్టాల్సిందే అని తనను స్థానిక నాయకులు, టీడీపీ నాయకులు బెదిరించారు అని మేడసాని పురుషోత్తం నాయుడు చెప్తూ ఉన్నారు. అంటే నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల పరిస్థితి ఏ స్థాయిలో శృతి మించిందో ఇలాంటి వాటిని బట్టి అర్థం చేసుకోవచ్చు. మొన్న చింతమనేని ప్రభాకర్ మీద సొంత పార్టీ నాయకుడే ఇలాంటి ఆరోపణలే చేశారు. మొత్తం మట్టి బెల్ట్ షాపులు, లిక్కర్ అన్ని ఆయన చేతుల్లోనే ఉన్నాయి, దోపిడీ చేసేస్తూ ఉన్నారని ఆయన ఇంటి మీదకే దాడికి వెళ్ళారు. కానీ చర్యలు ఏమీ లేవు. తిరిగి బాధితుడి మీద కేసు పెట్టి ఆయన అరెస్ట్ చేసే వరకు రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళింది ఆ రోజు.